పచ్చని చెట్లు మరియు పర్వతాలు, పూలు, సూర్యరశ్మితో నిండిన ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు నివసించారు. అకిరా అనే సౌమ్యమైన చిన్న అమ్మాయి, అర్జున్ అనే దయగల బాలుడు. వారు ప్రతిరోజు ఒక పాత మర్రి చెట్టు నీడలో ఆడుకుంటూ నవ్వులు, రహస్యాలు మరియు కలలను పంచుకునేవారు. ఒకరోజు తోటను అన్వేషిస్తున్నప్పుడు వారు ఇంద్రధనస్సు రెక్కలతో ఉన్న అందమైన గాయపడిన సీతాకోక చిలుకను కనుగొన్నారు. అకిరా దానిని తన అరచేతిలో సున్నితంగా పట్టుకుని అతనికి బ్రూనో అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుందామని ఆమె చెప్పింది. అర్జున్ వెచ్చని చిరునవ్వుతో తల ఊపాడు. వారు షూబాక్స్లో ఒక చిన్న మృదువైన గూడును నిర్మించి ప్రతిరోజు అతనికి తేనె చుక్కలు తినిపించారు. రోజులు గడిచే కొద్దీ బ్రూనో కోలుకుని వారి చుట్టూ సంతోషంగా రెపరెపలాడటం ప్రారంభించాడు. అతని రంగులు సూర్యకాంతిలో మెరిశాయి, ఎల్లప్పుడూ వారి తలలపై తిరుగుతూ ఉంటాయి. వెంటనే వారు వర్షం నుండి సిగ్గుపడే దారి తప్పిన పిల్లిని రక్షించారు. ఏ క్యాట్ వణుకుతోతి మరియు భయపడుతోతి. మేము క్యాట్కి చిట్టి అని పేరు పెట్టినాము మరియు అర్జున్ క్యాట్కి వెచ్చని టవల్లో చుట్టి చెప్పాడు. బ్రూనో ఏ క్యాట్ని కూడా స్వాగతిస్తున్నట్లుగా వృత్తాలుగా ఎగిరిపోయాడు. నలుగురు విడదీయరాని వారయ్యారు. వారు సూర్యుని కింద ఆడుకున్నారు, గాలిలో హ్యాపీగా డాన్స్ చేశారు మరియు రాత్రి సమయంలో మినుగురు పురుగులను చూశారు. బ్రూనో అకిరా జుట్టు మీద కూర్చుంది, చిట్టి అర్జున్ ఒడిలో హత్తుకుంది. అది స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ బాండింగ్. కానీ ఒక సాయంత్రం ఒక తుఫాను గ్రామాన్ని తాకింది. చెట్లు వంగి ఆకాశం చీకటిగా మారింది. అకిరా మరియు అర్జున్ బ్రూనో మరియు చిట్టిని రక్షించడానికి పరుగెత్తారు. విరిగిన బండి కింద వారి శరీరాలతో వారిని రక్షించారు. తుఫాను తర్వాత నిశ్శబ్దంలో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని కూర్చున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అకిరా బుగ్గల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి. నేను మీలో ఎవరినైనా కోల్పోతే ఏమీ జరుగుతుంది? అర్జున్ మెల్లగా అన్నాడు. ప్రేమ అంటే ఎప్పుడూ వదులుకోదు. మనం ఒకరినొకరు రక్షించుకున్నాం. ఆ రోజు నుండి వారు తమను తాము దయగల హృదయాల, ట్రూలీ కనెక్టెడ్ ఎమోషనల్ బాండింగ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అని పిలిచారు. వారు చెట్లను నాటారు, కోల్పోయిన జంతువులకు సహాయం చేశారు మరియు వారు ఎక్కడికి వెళ్ళినా ప్రేమను వ్యాప్తి చేశారు. వారి బంధం కేవలం స్నేహం గురించి కాదు, తుఫానులో కూడా మీరు ప్రేమించే వారిని రక్షించడం గురించి. Help others when needy of support. They four became friends forever. This is called power of friendship.